ఆంటీ మీరిక్కడ బాగున్నారా బాబు? ఐఎమ్ ఫైన్ ఆంటీ. ఆ మధ్య మిమ్మల్ని హాస్పిటల్లో చూశాను. ఏమైందంటీ? ఇప్పుడు ఎలా ఉంది? పర్వాలేదు బాబు. మంగన్ చూసారా? మంగెవరు? అది అది మంగ కాదు బాబు, స్వరూప గారిని చూసారా? ఆవిడతో మాట్లాడాలి. ఓ, మా ఆంటీ మీకు ముందే తెలుసా? అక్కడున్నట్టున్నారు. సరే బాబు, అర్జెంటుగా ఆవిడని కలవాలి. కలిసేసి వస్తాను. ఓకే ఆంటీ. హలో ఫాతిమా. మా పెళ్ళికి వచ్చినందుకు థ్యాంక్స్. సారీ, నిన్నే నిన్ను చూశాను, పెళ్లి పనుల వల్ల పలకరించలేకపోయాను. పర్వాలేదు. అవును, నువ్వు ఒక్కదాన్ని వచ్చావా? ఫ్యామిలీ అంతా వచ్చారా? నేను ఒక్కదాన్ని వచ్చాను. ఫాతిమా, ఇంకేంటి విశేషాలు? ఒక్క నిమిషం అండి. లక్ష్మమ్మ, ఎప్పుడొచ్చావు? ఇప్పుడేనమ్మా. బాగున్నారా? ఇదిగో ఈ పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నాను. అవును, తలగా కట్టేంటి? అది చిన్న దెబ్బ తగిలిందమ్మా. టిఫిన్ చేస్తావా? సరే, వెళ్ళి టిఫిన్ చెయ్యి. అలాగేనమ్మా. ఏంటి ఫాతిమా? ఏంటే, పెళ్లికొచ్చావా? అది పెద్ద మనుషుల పెళ్లికి పని మనుషులు కూడా వస్తారా? పెళ్లి చూడ్డానికి వచ్చావా, లేక పెళ్లిలో చేతివాటం చూపించడానికి వచ్చావా? ఇక్కడ చిన్న వస్తువు పోయినా చంపేస్తాను. ఏంటి, తేరగా పెళ్లి భోజనం తినడానికి వచ్చావేమో? వెళ్ళి ఎంగిలి పాత్రలు కడుగు, అప్పుడే నీకు తిండి. వెళ్ళా. అలాగే. ఎవరైనా తమ సంతానం 10 కాలాల పాటు పచ్చగా ఉండాలని కోరుకుంటారు. వారికి జబ్బొస్తే నయం చేసుకుంటారు, కీడొస్తే శాంతి చేసుకుంటారు. కాని మీరేంటమ్మా, ఆ ఇంటికి శాపం ఉందని తెలిసి మీ కూతుర్ని చావుకప్పగిస్తున్నారు? అది నా కన్న కూతురైతే కదా. తప్పు చేస్తున్నారమ్మా. ఈ పెళ్లి జరిగితే మీకు గర్భశోకం తప్పదు. ఆ పెద్దవాడికి చెప్పాను, మీకు చెప్తున్నాను. దయచేసి ఈ పెళ్లి ఆపండి. ఓ నిండు ప్రాణాన్ని కాపాడండి. అన్నిటికీ ఆ దేవుడున్నాడు శాస్త్రి గారు. అంతా మీ ఇష్టం. తులసి, చాలా రోజుల తర్వాత కలిసాం కదా. ఆల్మోస్ట్ 20 years. సారీ, ఆ మధ్య షాపింగ్ మాల్లో, నిన్న హాస్పిటల్లో కూడా చూశాను. అక్కడే ఆయన్ని కూడా చూశాను. ఎవరమ్మా? ఏమీ తెలియనట్టు నటించకు తులసి. నువ్వు దాచిపెట్టిన నిజాన్ని నీ కూతురి రూపురేఖలు బయటపెట్టాయి.
ఏమంటున్నారమ్మా? మంగ గురించి మీకు ఒక మాట చెప్పాలి. ఏయ్, నాకు తెలియకపోతే కదా నువ్వు చెప్పాలి. నా భర్త నాతో గొడవ పడి వెళ్లిపోయాడనుకున్నాను, కానీ నీ దగ్గరకొచ్చాడని అనుకోలేదు. నా దగ్గర నువ్వు పని మానేసినప్పుడు నీకు ఇంకో మంచి పని దొరికిందేమో అనుకున్నాను, కానీ మంచి మొగుడు దొరికాడనుకోలేదు. మీరేమంటున్నారో నాకు అర్థం కావటలేదమ్మా. మంగ ఎవరో కాదు. నీకో ఆ శ్రీనివాస్ కు పుట్టిన కూతురే కదా. ఇదేగా నువ్వు నాకు చెప్పాలనుకుంటున్న మాట. ఏంటండి, కళ్ళు ఏమైనా నెత్తిన పెట్టుకుని నడుస్తున్నారా? నీ కళ్ళు కబోర్డ్ లో పెట్టొచ్చావా? ఎందుకు వచ్చారు మీరు? ఏ ఎక్కడికి వెళ్తున్నావు? ప్రశ్నలు వేయటం తప్ప సమాధానం చెప్పడం రాదా మీకు? సమాధానం చెప్పాలా? ఏంటి ముందుకొస్తున్నారు? ఆన్సర్ అడిగావు కదా. అక్కడి నుంచి చెప్పొచ్చు కదా. లేదు, దగ్గరికి వచ్చే చెప్పాలి. నేనేం చెవిటిదాన్ని కాదు. నేను చెడ్డవాణ్ణి కూడా కాదు. మీ మంచితనం అందరికీ తెలుసులే. ఏం లాభం, నీకు తెలీదే. ఆ ఊళ్ళో నేను కూడా ఉన్నాను కదా. నువ్వు ఉండాల్సింది ఊళ్ళో కాదు, నా ఒళ్ళో. పెళ్ళయ్యాక ఒళ్ళో కాకపోతే చంకలో పెట్టుకొని తిరగండి. ఇప్పుడు కాదు. ఇప్పుడేమైంది? పూజకి టైం అయింది. ఇది కూడా పూజే, ప్రేమ పూజ. మీకు వేరే పని పట్టలేదా? జరగండి. ఏ నిత్య, ఓసారి తల ఢీకొంటే కొమ్ములు వస్తాయంట, రెండోసారి ఢీకొంటే రావంట. మీకు ఇదివరకే కొమ్ములున్నాయి కదా. ఎక్కడున్నాయి? సూర్యదేవర జయసూర్య పెద్ద బిజినెస్ మ్యాన్ ఈ రెండు కొమ్ముల్ని నెత్తిన పెట్టుకుని తిరుగుతున్నారు కదా. ఓ, మరి నీ కొమ్ములు వస్తే నువ్వెలా తిరుగుతావు? అందుకని పలికెనే నా గుండెలో ఏడు రంగుల ప్రేమ ఖనిజం మెరిసెనే నా కళ్ళలో. గుండె చప్పుడుకే ఒక రూపమే నువ్వు, వందేళ్ల ఊపిరిపై నీ పేరు రాసివ్వు. రెప్పనార్పే కన్ను కాలవాటు నా బావు, ఇంత అందం లేదిక అని రుజువు చేసావు. ఏ నిత్య, నేనెందుకు వచ్చానంటే, వచ్చిన పని అయిందిగా, వెళ్ళండి. అది కాదు నిత్య, నేను చెప్పేది విను. ఆ రోజు హాస్పిటల్లో నేను ఒక ఆవిడని చూశానని చెప్పా కదా, నువ్వు చాలా ఎక్సైట్ అయ్యావు కదా. ఆవిడ ఇప్పుడు ఇక్కడికి వచ్చింది. అమ్మా, అమ్మ ఇక్కడికి వచ్చిందా? నిజంగానే వచ్చిందా? ఏ, ఎందుకలా ఎక్సైట్ అవుతున్నావు? ముందు చెప్పండి. ఏమైంది నిత్య, తను నీకు పరిచయమా? ప్లీజ్ చెప్తారా లేదా? వచ్చింది నిత్య. ఆవిడ కొన్ని రోజులు మా ఇంట్లో వంట పని చేసింది. పాపం ఎప్పుడు వాళ్ళ అమ్మాయి గురించి చెప్తూ ఉండేది. ఒకరోజు వాళ్ళ అమ్మాయికి యాక్సిడెంట్ అయితే హాస్పిటల్లో నేనే హెల్ప్ చేశాను. చాలా మంచిది. తను ఇప్పుడు ఎక్కడుంది? మీ మామ్ దగ్గరికి వెళ్ళింది. స్వరూప మేడం దగ్గరికి వెళ్ళిందా? ఎందుకు? ఇప్పుడు ఆవిడ ఎక్కడుంది? అదిగో ఆ హట్లో ఉంది. ఏ నిత్య, నిత్య మెల్లగా వెళ్ళు. ఏంటి మాట పడిపోయింది? అడ్డంగా దొరికిపోయానని ఆగిపోయావా, లేక చేసిన తప్పుని సమర్థించుకునే మాట లేక మూగబోయావా? అది కాదమ్మా. నా కాలి చెప్పులా కూడా పనికి రాని నువ్వు నా పడకనే పంచుకున్నావంటే నీకెంత ధైర్యం ఉండాలి? ఆ చేతగాని వాణ్ణి చూసుకునేనని ధైర్యం? తిన్నింటి వాసాలు లెక్కపెట్టిన మీ ఇద్దరిని ఏం చేసినా పాపం లేదు.
మీరు తప్పుగా మాట్లాడుతున్నారమ్మా. అయ్యగారిని నన్ను అపార్థం చేసుకుంటున్నారు. ఏ ఆపవే నీ నాటకాలు. అవునే, నేను అపార్థమే చేసుకున్నాను. నా కూతురు పోలికలతో మంగ కనిపించినప్పుడు ఒకే పోలికలతో 7గురుంటారని అపోహపడ్డాను. 20 ఏళ్ల క్రితం నువ్వు చేసిన వంటలే మంగ నాకు చేసి పెడుతుంటే నువ్వు గుర్తొచ్చినా నువ్వే దాని తల్లివని ఊహించలేకపోయాను. ఆ రోజు షాపింగ్ మాల్లో నువ్వు కనిపించి నాకు మొహం చాటేసినప్పుడు కూడా భ్రమ అనుకుని సరిపెట్టుకున్నాను. కానీ హాస్పిటల్లో నిన్ను ఆయన్ని చూసినప్పుడే అర్థమైంది మంగ మీకు పుట్టిన అక్రమ సంతానం అని. లేదమ్మా, మంగమ్మి. నార్మల్, మీరు చేసిన పాపాన్ని నా ఇంట్లో పెట్టుకున్నాను. నీ మోసాన్ని నా కూతురు అని అందరి ముందు చెప్పాను. తలుచుకుంటుంటే మీపై కాదు, నా మీద నాకే అసహ్యం వేస్తుంది. లేదమ్మా, మంగ. ఛీ, మళ్ళీ మాట్లాడకు. ఆఖరికి మా అమ్మని బతికించండి అని మంగ నా కాళ్లు పట్టుకుంటే నీ మొహం కూడా చూడకుండా నీపై లక్షలు తగిలేశాను. నాకు ద్రోహం చేసిన నిన్ను కాపాడాను. ఎంత పెద్ద తప్పు చేశానో నిన్ను చూసే వరకు తెలుసుకోలేకపోయాను. ఏంటి మామ్ ఇంకా ఈ బెగ్గర్తో మాటలు? ట్రిగ్గర్ నొక్కి దీన్నిప్పుడే చంపేస్తాను. బేబీ వెయిట్. ఎందుకు మామ్? దీనివల్ల నేను ఎన్ని కష్టాలు పడ్డానో తెలుసా? మై ఫుడ్, మై స్లీప్, మై హ్యాపీనెస్, ఐ లాస్ ఎవ్రీథింగ్. దీని కూతురిక్కడ కడుపు నిండా పంచభక్ష పరమన్నాలు తింటుంటే నేను హాస్పిటల్లో అర్ధాకలితో ఆ క్యాంటీన్ ఫుడ్ తిన్నాను. అది హాయిగా ఏసీలో బెడ్ పైన పడుకుంటే నేను హాస్పిటల్లో మందుల కంపు, దోమలు, ఈగల మధ్య పడుకున్నాను. అది జైతో ఎంజాయ్ చేస్తుంటే నేను అట్లీస్ట్ నీతో కూడా స్పెండ్ చేయలేకపోయాను. ఈ బ్లడీ మదర్ డాటర్ వల్ల నేను ఎంత స్ట్రగుల్ అయ్యానో. దీన్ని చంపితే కాని ఆ కసి చల్లారదు మామ్. మన చేతిలో చచ్చే అర్హత కూడా లేదు బేబీ. దీనికి కుక్క చావు చావాలి. అమ్మా, ఏయ్, నీ కూతురు వస్తుంది. దాని ముందు నువ్వేమైనా ఎక్స్ట్రా చేసావంటే నీ కళ్ళ ముందే దాన్ని చంపేస్తాను. నువ్విక్కడి నుంచి ప్రాణాలతో వెళ్లాలన్నా, మంగ ప్రాణాలతో మిగలాలన్నా నువ్వు సైలెంట్ గా ఉండు. నోరు తెరిచావో బేబీ చేతిలో చస్తావు. అమ్మా, మంగ. అమ్మా, ఎన్నాళ్ళైందమ్మా నిన్ను చూసి? నీకేమైందమ్మా? ఎలా ఉన్నావమ్మా నువ్వు? నేను బానే ఉన్నాను మంగ. నువ్వెలా ఉన్నావు? టైం అవుతుంది తులసి, త్వరగా బేబీతో బయలుదేరు. మా అమ్మని మళ్ళీ ఎక్కడికి తీసుకెళ్తున్నారు మేడం? ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి తీసుకువెళ్తున్నాను. నువ్వు మీ అమ్మని చూడాలన్నావు కదా మంగ. ఫోన్లో మాట్లాడించండి, ఫోటో అయినా చూపించండి అని గాబరా పడుతున్నావు కదా. అందుకని డాక్టర్స్ వద్దని చెప్తున్నా 1 అవర్ పర్మిషన్ అడిగి నీకోసం తీసుకొచ్చాం. వెంటనే మీ అమ్మని హాస్పిటల్ కి తీసుకెళ్లకపోతే తన హెల్త్ దెబ్బతింటుంది. నీకు బాగానే ఉందని చెప్పావు కదమ్మా. ఏ తల్లైనా తన కూతురితో తను బాగాలేదని చెప్తుందా మంగా? సాటి తల్లిగా చెప్తున్నాను, మీ అమ్మ కండిషన్ బాగోలేదు. బేబీ దగ్గరుండి ట్రీట్మెంట్ చేయిస్తుంది.
నువ్వు చూడాలన్నావు కదా అని ఐసీయూలో ఉన్న మీ అమ్మని తీసుకొచ్చాం. త్వరగా వెళ్ళకపోతే తనకే రిస్క్. వద్దు మేడం, మా అమ్మ బాగుండాలి. అమ్మా, నువ్వు అమ్మాయి గారితో వెళ్ళమ్మా. నేను పెళ్లి చేసుకొని నీ దగ్గరికి వచ్చేస్తానమ్మా. అమ్మాయి గారు, మా అమ్మని త్వరగా తీసుకువెళ్ళండి. రండి ఆంటీ. లేట్ అయితే కారులో వెళ్లాల్సిన వాళ్ళం అంబులెన్స్ లో వెళ్లాల్సి వస్తుంది. వెళ్ళొస్తాను మంగా. నేనే వస్తానమ్మా, నీకేం కాదు. మేడం, అమ్మాయి గారు మనల్ని బాగా చూసుకుంటారు. వెళ్ళమ్మా. వెళ్దామా ఆంటీ? మీ అమ్మకేం కాదు మంగా. హార్ట్ ఆపరేషన్ అప్పుడు లక్షలిచ్చాను. ఇప్పుడు కోట్ల ఖర్చైనా సరే మీ అమ్మని క్షేమంగా నీ చేతుల్లో పెడతాను. తన గురించి మర్చిపోయి పెళ్లి పనులు చూద్దాం, సరేనా? పద. స్వరూపకి నిజం చెప్పకపోతే అపార్థం చేసుకుంటుంది. ఈ నిత్యము వినే పరిస్థితుల్లో లేదు. కనీసం మంగకైనా తన జన్మ రహస్యం, శాపం గురించి చెప్పి మంగని రక్షించాలి. ఎన్నిసార్లు తప్పించుకుంటావే, ఎన్ని కష్టాలు పెడతావే నన్ను. ఖచ్చితంగా అది మంగ దగ్గరికి వెళ్ళుంటుంది, వదిలిపెట్టను. చారీ ఎక్కడా? రాచరి, నేను అడిగింది తెచ్చావా? మీరేమన్నా అడవిలో తిరిగే సింహాన్ని తెమ్మన్నారా, పులిని తెమ్మన్నారా? పెంట కోపంలో తిరిగి బొద్దింగా తెమ్మన్నారు. ఏమైందండి? నాకు ఈ బొద్దింకలంటే ఎలర్జీ అయ్యా. మీరే కాదండి, ఆడవాళ్ళు అయితే ఇంకా చిరాకు పడతారు. ఇప్పుడు కావాల్సింది ఇదే చారీ. చిలకా గోరింకల్ లాంటి మీ మధ్య బొద్దింగ్ ఎందుకండి? అవును,
చిలక గోరింక మధ్యలో బొద్దింక. ఇదేదో బాగుంది సరే. అబ్బో, బొద్దింక బాగుండడం ఏమిటి మహాప్రభు? ఇంతకీ నీ బొద్దింకతో ఏం చేయబోతున్నాడట? ఎక్స్క్యూజ్ మీ లేడీస్, నేను నిత్యతో కాస్త పర్సనల్ గా మాట్లాడాలి. దయచేసి మీరు కాస్త. వాళ్ళు వెళ్లరు, మీరిక్కడ ఉండండి. ఏ నిత్య, సెక్యూరిటీయా? కాదు, ఇన్సెక్యూరిటీ. ఏదైనా వాళ్ళ ముందే మాట్లాడండి. ఓకే, నీకు అభ్యంతరం లేనప్పుడు నాకేంటి?